సో ఇది నివురుగప్పిన నిప్పులాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో బత్తుల సిద్ధేశ్వర్ కూడా ఇవాళకి 7-8 రోజులైంది ఆయన నిరాహార దీక్ష కూర్చొని. కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతెందుకండి, ఒక 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 అబ్బాయి బీసీ 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 అని ఒంటికి నిప్పు పెట్టుకొని చనిపోతే ఒక్క ఛానల్ కానీ ఒక్క న్యూస్ పేపర్ కానీ ఆ వార్త వేసినాయి వేయలేదు. ఎందుకంటే ఎక్కడ బీసీ ఉద్యమం బలపడుతుందో అనేటువంటి అగ్రవర్ణ కుట్ర ఇదంతా. అగ్రవర్ణ కుట్ర అని అంటున్నారు. ఎప్పుడైనా సరే తీన్మార్ మల్లన్న వర్సెస్ కోమటిరెడ్డి ఈ యుద్ధ భేరీ అనేది కంటిన్యూ అవుతుంది. నిజంగా నల్గొండలో పద్మశాలి, ఒక యాదవ్స్, ఒక గౌడ్స్ వీళ్ళని ఎదగకుండా కోమటిరెడ్డి లేకపోతే రెడ్డి అధికార వర్గం కుట్ర చేస్తున్నది అని మీరు చేస్తున్న ఆరోపణల్లో ఎందుకు వాటికి వాస్తవం ఇవ్వడానికి, అవి నిజమని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఉదాహరణలు అంటే ఏం చెప్తారు? ఒకటి, మీ కళ్ళ ముంగట జరిగినటువంటి ఘటనలు నేను కొత్తగా చెప్పేటి కాదు. ఒకటి, చెరుకు సుధాకర్ గారిని మర్డర్ చేసేందుకు తిరుగుతున్నామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో ఉంది. రెండోది, పున్నా కైలాస్ నేత అనేటువంటి ఒక పద్మశాలి బిడ్డకు డిసిసి పదవి వస్తే ఎట్లిస్తారో ఇతనికి అని చెప్పి లెటర్ రాసి అతన్ని హింసపరిచేలాగా చేసి. మూడోది, ఇంకొక యాదవ్ బిడ్డను నామినేషన్ వేసినందుకు వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి మూత్రం తాగించినటువంటి ఘటనలు మీరు చూసినారు. ఈ కళ్ళ ముంగట జరిగిన ఘటనలే కదా, ఇక్కడ చాటుకు జరిగినాయి కాదు. ఇక్కడ బాధితులు క్లియర్ గా చెప్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఉన్నారు. చెరుకు సుధాకర్ ఘటన కళ్ళ ముందే ఉంది, కైలాస్ నేత కళ్ళ ముందే ఉంది. ఓ రకంగా మా బీసీలను అందరినీ ఈ రకంగా అణిచివేతకు గురి చేస్తూ మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చకుండా ఈ దొంగతనం చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలని అగ్రవర్ణ దొంగలు అనకపోతే ఏమంటాం మరి వాళ్ళని? మమ్మల్ని మోసం చేస్తున్నారు కదా, మా సొమ్ము తింటా ఉన్నారు, మాకు రావాల్సిన హక్కులు దోచుకుంటున్నారు. కాబట్టి నేనేమంటే వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ అదే కోవలోకి వచ్చారు. ఇవాళ అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒకటైనారు, కానీ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమయం ఆసన్నమైంది.